మెగానన్ టీవీ. అమెరికా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్. పశ్చిమాసియాలో జరుగుతున్న ఈ వార్ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక ఉరితాడులా మారుతోంది. ప్రపంచంలోని 20% పైగా ముడి చమురు ప్రయాణించే హర్ముజ్ జలసంధి ఇప్పుడు పూర్తిగా ఇరాన్ గుప్పెట్లోకి వెళ్ళిపోయింది. అమెరికాకు భయపడి ఒకప్పుడు ఇరాన్ దారికి వచ్చేది, కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఈ జలసంధి మార్గాన్ని తన ఆధీనంలోకి తీసుకుని అగ్రరాజ్యానికే ఇరాన్ సవాళ్లు విసురుతోంది. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ శత్రు దేశాలకు చుక్కలు చూపిస్తుంది. సముద్ర మార్గంలో వెళ్తున్న నౌకలన్నింటినీ బ్లాక్ చేస్తున్న ఇరాన్ నేవీ ప్రపంచంలోని కేవలం 5 దేశాలకు చెందిన వాణిజ్య నౌకలకు మాత్రమే విఐపి పాస్ ఇచ్చి సేఫ్ గా పంపిస్తుంది. ఒకవైపు పశ్చిమ దేశాల నౌకలను సీజ్ చేస్తూ, మరోవైపు కేవలం ఇండియా, చైనా, రష్యాలతో సహా ఆ 5 దేశాల నౌకలకు మాత్రమే ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది? వార్ సమయంలో ఇరాన్ వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ 5 దేశాల జాబితాలో మన భారతదేశం ఎలా చోటు దక్కించుకుంది? అంతర్జాతీయ రాజకీయాల్లో శత్రువుకు శత్రువు మిత్రుడన్న ఫార్ములా ఎప్పుడూ పనిచేస్తుంది. ఇరాన్ ఇప్పుడు సరిగ్గా అదే చేస్తోంది. ఒకవైపు తన అణుస్థావరాలపై, చమురు క్షేత్రాలపై ఇజ్రాయెల్, అమెరికాలు దాడికి ప్లాన్ చేస్తుంటే, ఇరాన్ తన శత్రువులను ఆర్థికంగా దెబ్బ కొట్టడానికి హర్ముజ్ జలసంధిని ఒక ఆయుధంగా వాడుకుంటుంది. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే కార్గో, ఆయిల్ నౌకల్లో కేవలం 5 దేశాలకు మాత్రమే ఇరాన్ ఐఆర్జీసీ దళాలు క్లియరెన్స్ ఇస్తున్నాయి. ఆ దేశాలు భారత్, చైనా, రష్యా, పాకిస్తాన్, ఇరాక్. మిగతా అమెరికా, బ్రిటన్ వారికి సపోర్ట్ చేసే దేశాల నౌకలను సముద్రం మధ్యలోనే అడ్డుకొని వెనక్కి పంపించేస్తుంది లేదా సీజ్ చేస్తుంది. గ్లోబల్ ప్రెషర్ ఉన్నప్పటికీ ఇరాన్ ఈ 5 దేశాలకి ఎందుకు మినహాయింపు ఇచ్చిందనేది ఇప్పుడు వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. హర్ముజ్ జలసంధిలో ఇరాన్ దళాలు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే ఏ నౌకనైనా పంపిస్తున్నాయి. అయితే ఈ తనిఖీల్లో ప్రధానంగా ఇండియా, చైనా, రష్యా లాంటి బ్రిక్స్ దేశాలకు చెందిన నౌకలను గౌరవప్రదంగా వదిలేస్తున్నారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న మొదటి కారణం న్యూట్రల్ ఫారెన్ పాలసీ. అమెరికా ఇరాన్పై ఎన్ని ఆంక్షలు విధించినా సరే భారతదేశం కానీ, చైనా కానీ వాటిని గుడ్డిగా ఫాలో అవ్వలేదు. ముఖ్యంగా ఇండియా ఇజ్రాయెల్కు మిత్రదేశంగా ఉంటూనే ఇరాన్తో తన చారిత్రక వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తోంది. చాబర్హార్ పోర్ట్ డెవలప్మెంట్లో ఇండియాయే కీలకం. అంతేకాదు, భారతదేశం నుంచి ఇరాన్కు అత్యవసర మందులు, ఇతర నిత్యావసరాలు ఎగుమతి అవుతున్నాయి. యుద్ధ నేపథ్యంలోనే రీసెంట్ గా కాశ్మీరీలు ఇరాన్కు ఆసరాగా మందులను, డబ్బులను పంపించింది. ఇరాన్కు చైనా అతిపెద్ద ఆర్థిక వెన్నుముక. ఇరాన్ ఉత్పత్తి చేసే చమురులో దాదాపు 90% చైనాకే వెళ్తుంది. బదులుగా చైనా వస్తువులతో పాటు డిఫెన్స్ టెక్నాలజీ ఇరాన్ పొందుతుంది. ఇక రష్యా విషయానికి వస్తే అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్కు టెక్నాలజీ, ఆయుధాల పరంగా సహకారాన్ని అందిస్తుంది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు వ్యతిరేకంగా అమెరికా నిలవడంతో దానికి ప్రతీకారంగా రష్యా నౌకలను ఇరాన్ పచ్చజెండా ఊపింది. ఈ 2 దేశాల ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఇరాన్కు అండగా నిలుస్తున్నాయి. మరోవైపు పాకిస్తాన్, అమెరికా, ఇరాన్ మధ్య దౌత్యవేత్త పాత్రను పోషిస్తుంది. పొరుగు దేశం కావడంతో పాటు ఈ దౌత్యపరమైన అవసరాల దృష్ట్యా పాకిస్తాన్ నౌకలకు ఇరాన్ పర్మిషన్ ఇస్తుందట. తమ కష్టకాలంలో తమను దూరం పెట్టని ఈ దేశాలకు రివార్డుగానే ఇరాన్ వాణిజ్య నౌకలను, ఎల్పీజీ ట్యాంకర్లను అడ్డుకోవడం లేదని దౌత్య నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ ఈ 5 దేశాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక కేవలం స్నేహం మాత్రమే లేదు, అందులో వాళ్ళ ఆర్థిక మనుగడ కూడా దాగి ఉంది. ఇరాన్ ఎకనామీ మొత్తం ముడి చమురు ఎగుమతులపైనే ఆధారపడి ఉంది. పశ్చిమ దేశాలు ఇరాను ఆయిల్ కొనడం ఎప్పుడో మానేశాయి. ఇప్పుడు ఇరాన్కు ఉన్న అతిపెద్ద కస్టమర్లు చైనా, ఇండియా మాత్రమే. రోజుకు లక్షలాది బ్యారెళ్ల చమురును ఇరాన్ చైనాకు ఎగుమతి చేస్తుంది. ఒకవేళ ఇరాన్ గనుక హర్ముజ్ జలసంధిని పూర్తిగా బ్లాక్ చేస్తే అది అమెరికా కంటే ముందు చైనా, ఇండియా లాంటి మిత్ర దేశాల ఆర్థిక వ్యవస్థలనే దెబ్బతీస్తుంది. తమ దగ్గర ఆయిల్ కొనే కస్టమర్లకే దారి మూసేస్తే ఇరాన్కు నిధులు ఎలా వస్తాయి? అందుకే తమ ఎకనామిక్ లైఫ్ లైన్ను కాపాడుకోవటానికే ఈ ఇరాన్ ఓ స్ట్రాటజీని అనుసరిస్తుంది. హర్ముజ్ జలసంధి దగ్గర ఇరాన్ చేస్తున్న ఈ ఫిల్టరింగ్ వల్ల గ్లోబల్ ట్రేడ్ 2గా చీలిపోతుంది. అమెరికా వైపు ఉన్న దేశాల నౌకలు వేల కిలోమీటర్ల చుట్టూ తిరిగి కేఫ్ అండ్ గుడ్ హోప్ మీదుగా వెళ్లాల్సి వస్తుంది. దీంతో వాళ్లకు రవాణా ఖర్చులు, వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. అదే సమయంలో ఈ 5 దేశాల నౌకలు మాత్రం షార్ట్ కట్ లో సేఫ్ గా వెళ్తుండటంతో గ్లోబల్ సౌత్ దేశాలకు అమెరికా కంటే ఇరాన్, రష్యాలతో ఫ్రెండ్షిప్ చేయడమే లాభదాయకమనే మెసేజ్ ను ఇరాన్ చాలా బలంగా ప్రపంచానికి పంపుతోంది. బాంబులు, క్షిపణులతో యుద్ధం చేయడం పాత పద్ధతి.
గ్లోబల్ సప్లై చైన్ను కంట్రోల్ చేసి శత్రువు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం ఇప్పటి కొత్త యుద్ధం. ఇరాన్ తన మిత్ర దేశాలైన ఆ 5 దేశాలను కాపాడుకుంటూనే అమెరికా ఆహాన్ని సముద్రంలో ముంచేస్తోంది.